వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పట్రా నాయళ్ల సంఘం తరపున నిర్మించబడుతున్న కళ్యాణ మండపం మరియు అన్నదాన ప్రసాద వితరణ కేంద్రాల ప్రారంభోత్సవానికి పట్రా కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జెడ్పీటీసీ సారి వెంకట నాయుడు, జిల్లా పట్రా సంఘం అధ్యక్షుడు గంగి నాయుడు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో పట్రా సంఘం నాయకులు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పట్రా సంఘం అధ్యక్షుడు గంగి నాయుడు, పట్రా సంఘం గౌరవ అధ్యక్షుడు మరియు జెడ్పీటీసీ సారి వెంకట నాయుడు ఆధ్వర్యంలో వారి నివాసంలో ఈ సమావేశం జరిగింది. మండల స్థాయి పట్రా నాయకులు మరియు సంఘ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం మండలం కందమల్లాయపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ సమీపంలో రాష్ట్ర పట్రా నాయకుల సంఘ ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపం మరియు అన్నదాన సత్రాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ మార్చి 8వ తేదీన బ్రహ్మంగారి మఠంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్కాపురం జిల్లా మరియు గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని పట్రా కులస్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణ మండపం మరియు అన్నదాన సత్రాలు సమాజ సేవకు, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్రా సంఘ నాయకులు, పెద్దలు మరియు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు. ఈరోజు కొమరోలు మండలంలోని పట్రా కులస్తులందరికీ నా యొక్క విన్నపము, ఎందుకంటే తరతరాలుగా చిరకాల కోరిక పట్రా కులస్తుల యొక్క పొట్టి వీరస్వామి వెలసినటువంటి బ్రహ్మంగారి మఠంలో పట్రా కులస్తులందరూ కలిసి ఒక అన్నదాన సత్రాన్ని మరియు కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 50 మంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పట్రా కులస్తుడు మార్చి 8వ తారీఖు శ్రీ పోతులూరు వీర బ్రహ్మంగారి వెలిసినటువంటి బ్రహ్మంగారి మఠము విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని కళ్యాణ మండపానికి ఓపెనింగ్ హాజరు కావాలని ఈ సందర్భంగా పట్రా కులస్తులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను.